అంత బ్రహ్మాండంగా ఒక బిల్డింగ్ నిర్మాణం చేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్మాణాలు చేపడితే దానికి సంబంధించి లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి గారు వస్తారు, విడిది పెట్టండి, లేదా రాష్ట్రపతి గారు వస్తారు, ఉపయోగించుకోండి, లేదా గవర్నర్ వస్తారు, సర్కిట్ గవర్నర్స్ బంగ్లా కింద ఉపయోగించండి. ఉన్నదాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలో తెలీదు, చేసినటువంటి పనులు గుర్తుంచుకోవడం తెలీదు. ఈరోజు తిరిగి మా పార్టీ మీద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ఎన్నోసార్లు చెప్పామని ఈయన చెప్తున్నాడు. ఎస్, వెరీ గుడ్, స్వాగతిస్తున్నాం. ఈ మాట రేపు ప్రధానమంత్రి గారు వస్తారు కదా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని చెప్పి పెద్ద మనిషి నిన్న ప్రకటన చేశారు. ఎస్, స్వాగతిస్తున్నాం. కానీ ఆయనకి అది చెప్పాల్సింది. ఈయన చెప్పాడు, చాలా ఎలక్షన్స్ ముందు చెప్పాడు, ఎన్నికలు అయిపోయి 7 నెలలు అవుతున్నాయి, ఇప్పుడు చెప్తున్నాడు. అక్కడ తీరా చూస్తే ఎంప్లాయీస్కి జీతాలు లేవు. వెళ్ళి స్థానిక ఎంపీని అడిగితే మీకు జీతాలు ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన క్వశ్చన్ మార్క్ ఉంటాడు. పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలోనేమో స్టీల్ ప్లాంట్ ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే ఆ మంత్రి గారేమో 15,000 కోట్ల ప్యాకేజ్ తెచ్చుకుంటాడు. తీరా ఈయన చూస్తేనేమో ప్రైవేట్ పరం చెయ్యం. అది నిర్ణయం మీరు చెప్తారా, లేకపోతే మీ తండ్రి గారు రేపు పక్కనుండి రేపు 1,00,000 మందితో సభ అంటున్నారు కదా, ఆ సభా సాక్షిగా ప్రధానమంత్రి గారితో చెప్పిస్తారా? మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికుల తరపున, విశాఖపట్నం ప్రజల తరపున, రాష్ట్ర ప్రజల తరపున రేపు జరగబోయేటువంటి ప్రధానమంత్రి గారి సభలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయు అనేటువంటి మాట రేపు ప్రధానమంత్రితో చెప్పించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏ మేరకు చెప్పిస్తారో, నీ నోటు మాటగా ఉండిపోద్దో, లేకపోతే నీటి మీద రాతలుగా మిగిలిపోతాయో అనేటువంటిది మరో 48 గంటలు వేచి చూస్తే అర్థమైపోతుంది. సో ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాన్ని, ఈ భాష నిన్న మీరు అనవసరంగా లేనిపోయినటువంటి ఆరోపణలు మామీ చేస్తారు. నిన్న ఆయన మాట్లాడినటువంటి తీరు మీరు చూశారు కదా. నిన్న ఏం మాట్లాడారండి? కలెక్టరేట్లో మాట్లాడాల్సినటువంటి మాటలు అవి. ఏం పీక్కుంటారంటే ఏంటి ఏం పీకమంటారు? ఏం పీకారు అని అంటాడు ఏంటి ఆయన? చేసినవన్నీ చెప్పాం కదా. పోనీ మీరేం చేశారో చెప్పండి. గతంలో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు 7 నెలలుగా మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైపోయి చెప్పండి. దానికి సమాధానం చెప్పడం మానేసి నిరంతరం 7 నెలల నుంచి జగన్నామ స్మరణం. ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారే, వరదలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే, విపత్తులు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే, మీరు పథకాలు అమలు చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారే, మీకు ఏదైనా చేత కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారే. మీరు చేసినటువంటి ప్రతి పనికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు, వెనక జగన్మోహన్ రెడ్డి గారు. పోనీ తీరా రేపు జరగబోయేటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్కు సంబంధించి పెట్టుబడుల విషయంలో దానికి సంబంధించినటువంటి గ్రౌండింగు రేపు ప్రధానమంత్రి గారితో చేస్తున్నారు. ఎవరి హయాంలో జరిగింది అది? నేను మంత్రిగా, నేను ఇండస్ట్రీస్ శాఖ మంత్రిగా గత ప్రభుత్వంలో అచ్యుతాపురం ప్రాంతంలో ఎన్టీపీసీ గతంలో పవర్ ప్లాంట్ కోసం ఇచ్చినటువంటి 13,500 ఎకరాలు ఇప్పుడు వైబిలిటీ లేదని చెప్పి వాళ్ళతో కూర్చొని చర్చించి ఆల్టర్నేట్గా మీరు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళతో మాట్లాడి, గత సంవత్సరం జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో వారితో మాట్లాడి ఆల్టర్నేట్గా గ్రీన్ హైడ్రోజన్ హబ్ని ఆ 13,500 ఎకరాల్లో మీరు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారి ద్వారా వారిని ఒప్పించి వారితో ఎంఓయూ చేసుకొని ఆ 1300 ఎకరాలని ఆ ల్యాండ్ యూసేజ్ని గత సంవత్సరమే దాన్ని మార్పించి, గత సంవత్సరం ఇన్ సెన్స్ 2023లో అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ ప్రభుత్వం తరపు నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి అన్ని పర్మిషన్స్ ఇచ్చి మన గత సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసాల్లో దానికి గ్రౌండింగ్ చేయాలని చెప్పి అనుకున్నాం. సరే, అప్పుడు ప్రధానమంత్రి గారికి సమయం లేదు, ఎన్నికలు వచ్చినాయి, చేసే చెప్పండి ఎవరి హాయంలో వచ్చింది చెప్పండి. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్కి ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ఎవరి హాయంలో వచ్చింది చెప్పండి. 2,000 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కు
దేశంలో 17 రాష్ట్రాలు పోటీ పడతాయి. దేశంలో బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు కోసం 17 రాష్ట్రాలు పోటీ పడితే దక్షిణ భారతదేశం నుంచి సాధించినటువంటి ఏకైక రాష్ట్రం బల్క్ డ్రగ్ పార్కు ఆంధ్రప్రదేశ్. ఆ రోజు మా ఘనత అది. గతంలో అది కాకినాడ ప్రాంతంలో పెట్టాలని చెప్పి అనుకున్నాం. తర్వాత ల్యాండ్ ఆల్టరేషన్స్కి సంబంధించినటువంటి దాంట్లో మళ్ళీ దాన్ని నక్కపల్లిలో ఏర్పాటు చేయాలని చెప్పి దాని నిర్ణయం తీసుకొని దానికి కూడా నేను మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఆల్టర్నేట్ ల్యాండ్ మనకి నక్కపల్లిలో ల్యాండ్ ఉంది, ఆల్టర్నేట్ ల్యాండ్గా నక్కపల్లిలో దాదాపు 4,500 నుంచి 5,000 ఎకరాలు ఉన్నాయి, అక్కడ ఏర్పాటు చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకొని ఆల్టర్నేట్ ల్యాండ్ ప్రపోజల్ పంపించింది మేము. దానికి ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. ఏందులో మీ ఘనత ఏముంది చెప్పండి? రైల్వే జోన్కి మేము భూమి ఇవ్వలేదని చెప్పని అన్నారు. రైల్వే జోన్కి సంబంధించి మా కమిషనర్, మున్సిపల్ కమిషనరు జనవరి 2, 2024 52 ఎకరాలు రైల్వే శాఖకి ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది, ఫైల్తో సహా, ఫైల్ నెంబర్తో సహా ఉన్నాయి. వాళ్ళు మా ప్రభుత్వంలో అసలు ల్యాండే ఇవ్వలేదని చెప్పి లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాలు చేశారు. ఈ రైల్వే జోను, ఈ బల్క్ డ్రగ్ పార్కు, గ్రీన్ హైడ్రోజన్ హబ్బు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటి దానికి మీరు చప్పట్లు కొట్టి మీరేదో ఘనత సాధించినట్టు గొప్పలు చెప్పుకొని చెప్పండి. ఇందులో కూడా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వచ్చినటువంటి ప్రాజెక్టులకే రేపు శంకుస్థాపన చేస్తున్నామని చెప్పండి. ఈ రకంగా తప్పుడు ప్రచారం చేసి ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడి గత ప్రభుత్వంలో పెట్టినటువంటి బకాయిలు మేము చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ ఏవైతే స్కూల్ కిట్లకు సంబంధించి ముందు అన్నీ ఏదన్నా ఒక కాంట్రాక్టర్ మెటీరియల్ సప్లై చేసిన తర్వాత వచ్చినటువంటి మెటీరియల్ యూసేజ్ చూసి ఇచ్చిన తర్వాత దాన్ని క్వాలిటీ చెక్ చేసిన తర్వాత అప్పుడు డబ్బులు ఇస్తారా, లేకపోతే ముందు డబ్బు ఇచ్చేసి మెటీరియల్ కొంటారా చెప్పండి ప్రభుత్వం? మేము ఆర్డర్ ఇచ్చాము. జూన్ 4వ తారీఖున మీ ప్రభుత్వం వచ్చింది. జూన్ 14 నుంచో 15 నుంచో స్కూల్ స్టార్ట్ అయినాయి, కిట్లు డిస్ట్రిబ్యూట్ చేశారు. డబ్బులు మీరే ఇవ్వాలా, మేము ఇవ్వాలా? అది బకాయి అంటే ఎలా అవుద్ది? బకాయిలు అంటే మీరు గతంలో ఇదే ఎనర్జీ డిపార్ట్మెంట్కి 40,000 కోట్లు 50,000 కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే ఆ డబ్బులన్నీ తీర్చింది మేము. ఎన్నో పరిశ్రమలకు ఇన్సెంటివ్లు ఇవ్వకపోతే దాదాపు 2,900 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చాం. అలాగే ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టి వెళ్ళిపోతే దాని డబ్బులు మేము ఇచ్చాం. ఈరోజు 3,900 కోట్ల రూపాయలు జగనన్న విద్యా దీవెనకి సంబంధించి, ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి, 1,100 కోట్లు వసతి దీవెనకి సంబంధించి, దాదాపు 2,500 కోట్లు ఆరోగ్యశ్రీకి సంబంధించి బకాయిలు ఉండిపోతే ఈరోజు హాస్పిటల్స్కి వెళ్తే, నెట్వర్క్ హాస్పిటల్స్కి వెళ్తే ట్రీట్మెంట్ చేయడానికి కూడా రానివ్వనటువంటి పరిస్థితులు ఈరోజు హాస్పిటల్స్లో కనబడతా ఉన్నాయి. మీరు చేసినటువంటి ఘనకార్యం 7 నెలల్లో 1,12,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏ ఒక్క రూపాయి పేదవాడి సంక్షేమానికి ఖర్చు పెట్టకుండా, ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టులకు కానీ లేదా చేయాల్సినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్కి కానీ మీరు రూపాయి కేటాయించకుండా డబ్బంతా ఏం చేస్తున్నట్టు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం. 2024 వెళ్ళిపోయింది, 2025 వచ్చేసింది. మరో 2 మాసాలు పోతే మార్చి 12 వచ్చేస్తే, మార్చి 16 వచ్చేస్తే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి సంవత్సరం అయిపోద్ది. ఇంకో 2 నెలలు పోతే అంటే ఇంకా సంవత్సరం అయిపోయినా ఇంకా అలాగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు జగన్నామ స్మరణం. మీరు చేయదలుచుకునేది ఏంటో, చెప్పదలుచుకునేది ఏంటో, ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని చేయదలుచుకునేది ఏంటో, మీరు వచ్చిన తర్వాత సాధించింది ఏంటో అది చెప్పడం మానేసి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా నోటుకొచ్చినట్టు చాలా విషయాలు మాట్లాడిన ఆ విషయాల జోలికి నేను వెళ్ళను. కానీ ఇది నిన్న